కాకినాడ జిల్లా తుని మండలం ఎస్అన్నవరం గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ పార్టీ నాయకులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో తమ నాయకుడు జగన్ ఎస్జీజెడ్ భూములను రైతులకు అప్పగిస్తూ జీవో జారీ చేయడం జరిగిందన్నారు. చాలా మంది రైతులు అప్పట్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందన్నారు. తమ పార్టీ వ్యతిరేకత మీడియాలో తనపై అవాస్తవిక కథనాలు ప్రచురిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. కోటి సంతకాల సేకరణలో ప్రజల్లో మంచి చైతన్యం వచ్చిందని, పార్టీలకు అతీతంగా అందరూ స్పందిస్తున్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం సెజ్ రైతుల భూముల మీద జీవో కూడా కాకుండా ఒక మెమో ఇచ్చి ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుని ప్రజల చేత పాలాభిషేకాలు చేయించుకుంటుందంటూ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డాం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను మాట్లాడినట్టు నేను కట్టుబడి ఉంటాను. ఆన్ రికార్డ్స్ విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ నేను కట్టుబడి ఉంటాను. మీకు దమ్ముంటే చేతనైతే మీ పేపర్లోని టీవీల్లోని ప్రచురణ చేయండి. సంవత్సరం నుంచి అవినీతిపరుడు అమ్మ బాబాయ్ అవినీతిపరుడు, అమ్మ బాబాయ్ కూనీకోరు, ఇంకా వాళ్ళ నోటికి వేసొస్తే అది మాజీ మంత్రి. తీర్పును కూడా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఇది గురేసే వాళ్ళ నేను జైల్లో పెట్టే వాళ్ళ తీర్పును కూడా పేపర్లోనే. మాట్లాడకుండా ఊరుకుంటే వాళ్ళ నోటికి వచ్చినట్టు నచ్చినట్టు. చంద్రబాబు నాయుడు రూపాయికి ఎకరించేసి ఏం మాట్లాడరు. అది గొప్ప, చాలా గొప్ప. 370 కోట్లు ప్రజాధనంతో ఉపయోగించి కాకినాడ కోర్టు కొడితే అది 50 కోట్లకే వెంటనే ఇచ్చేస్తారు. బినామీకి ఇచ్చేస్తే అది గొప్ప. ఎవరికి డబ్బు వస్తుంది కాకినాడ కోర్టు వల్ల? నీ బినామీకి నీకు తప్పిస్తే ఎవరికైనా రూపాయి వస్తుందా?